హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మనీషా. ఈరోజు మనం చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ రెసిపీలో చెప్తాను మీకు, ఓకేనా? చేపల కూర ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా కోసం ధనియాలు, మెంతులు, జీలకర్ర బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. 2 ఆనియన్స్ను ఇలా కాల్చుకోవాలి. మీకు కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద కాల్చండి. నాకు ప్రజెంట్ ఇప్పుడు లేదు కాబట్టి నేను గ్యాస్ పైన కాల్చాను. మన చేపల పులుసులోకి మెయిన్గా ఆనియన్ ఇలా కాల్చి తీసుకుంటూనే బాగుంటుంది. ఇలా 2 ఆనియన్స్ కాల్చి తీసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదా, అవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అవి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కాల్చి పెట్టిన ఆనియన్ ఉంది కదా, అది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అది మిక్స్ అయిన తర్వాత ఈ ఆనియన్ తీసుకెళ్ళి దాంట్లో వేయాలి. దాంతోపాటు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అట్లయితే మనకి పేస్ట్ అనేది మంచిగా స్మూత్గా మెత్తగా వస్తుంది. అది మిక్స్ పట్టుకొని పక్కకు పెట్టి ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి దాంట్లో మనకి కూరకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. నేను మాత్రం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 కేజీ ఫిష్కి నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి. అంటే కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది దీంట్లో వేసేసుకోవాలి. ఫస్ట్ ఓన్లీ మసాలా వేసి అది ఫ్రై అవ్వనివ్వాలి. ఓ 5-10 మినిట్స్ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయినట్టు అనిపించగానే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మనం దీంట్లో చింతపులుసు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. నేను 3 టేబుల్ స్పూన్ కారానికి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలాకి మొత్తం కారం పట్టేలాగా, కారం అందులో మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అడుగంటకుండానే బాగా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీకు అడుగంటుతుంది అనిపిస్తే అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. 1/2 అవర్ ముందే గుప్పెడి చింతపండు నానబెట్టి పెట్టుకోండి. ఆ రసం ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చింతపండు రసం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ రసాన్ని మినిమం 10 మినిట్స్ అయినా మసలబెట్టాలి. 10-20 మినిట్స్ మసిలిన తర్వాత దీంట్లో మనము ముందుగా మంచిగా పసుపు, ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న ఫిష్ని ఇందులో వేసుకోవాలి. ఫిష్ని 4-5 టైమ్స్ బాగా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఫిష్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా పులుసులో మునిగేలా వేసుకోవాలి. పీసెస్ అన్నీ వేసేసి దీనిపైన మూత పెట్టుకొని బాగా ఓ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గితేనే చేపకి ఉప్పు, కారం అనేది బాగా పట్టి టేస్ట్ అనేది మనకి మంచిగా వస్తుంది. లాస్ట్లో ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని కొత్తిమీర, ఫిష్ మసాలా వేసుకొని దించేసుకుంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మా సైడు తెలంగాణలో ఇలానే చేస్తారు. ఒకవేళ మీ సైడు వేరేలా చేస్తే ఆ రెసిపీ షేర్ చేయండి, నేను కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నా రెసిపీ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు వీలైతే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.